అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకందరికీ జనరల్‌గా గుళ్ళో ఇచ్చే పులిహోర ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా! ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనం ముందుగా వైట్ రైస్‌ని చేసుకోవాలి. ఇలా చేసి కాస్త చల్లారబెట్టుకోవాలి. అలాగే పులిహోరకి పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, పులిహోర పౌడరు. దీనికోసం జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, పావు కప్పు ఆవాలు, పావు కప్పు జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే ఎండుమిర్చి ఒక ఫుల్ కప్పు. ఇది మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చునండి. ఇలా అన్నీ దోరగా వేయించుకొని ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిర్చిని వేసి పౌడర్ చేసుకొని ఆ తర్వాత పప్పులనంతా వేసి పౌడర్ చేసుకోవాలి. పప్పుల్ని ఎప్పుడు కానీ నున్నగా పౌడర్ చేయకూడదు, కాస్త బరకగా ఉండాలి. ఇప్పుడు పులిహోరకి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే ఫుల్ కప్ ఆఫ్ పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఇంగువ. ఇక్కడ ఇంగువ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇంగువ వేయడం వల్ల పులిహోర స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇంగువ చాలా ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా వేపుతూ ఉంటే ఇంగువ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఈ పసుపు వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేస్తూ ఉంటే స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జునంతా వేసి, అలాగే ఒక హాఫ్ స్పూన్ షుగర్, మీకు కావాలంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూను. అలాగే మీకు రుచికి సరిపడంత సాల్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు, చింతపండు గుజ్జు నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలో మనం ఇప్పుడు పులిహోర పేస్ట్నంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పులిహోర పౌడర్, అదే అండి మినపప్పు, ఆవాలు, శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ వేసుకోవాలి. ఇది ఎప్పుడు కానీ లాస్ట్లోనే వేయాలండి. లాస్ట్లో వేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అండి. ఈ రుచికరమైన టెంపుల్ స్టైల్ పులిహోరను మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.